కూడా స్టీల్ ప్లాంటే. ఎవరికి ఏ సహాయం కావాలని అడిగినా కూడా ఆయన చేయగలిగింది ఖచ్చితంగా చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే తల్లిని కూడా ఈరోజు ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు కాబట్టి ఈ వేదిక మీదకి రాగలిగారు. వారే మిత్రులు శ్రీ కొచ్చలకోట లక్ష్మీ నరసింహ గారు. వారిని వారి శ్రీమతి గారిని ఇద్దరిని కూడా వేదిక మీదకి సమయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రైట్ సార్. అలాగే వారి బ్రదరే కేబిఎస్ నరసింహమూర్తి గారు. వారు కవిగా, రచయితగా, ప్రొఫెసర్గా అందరికీ సుపరిచితులు. వారి సోదరులే శ్రీ కె నరసింహం గారు. సార్ వారిని కూడా ఒకసారి వచ్చి వారి గురించి పరిచయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే పరిచయం చేసిన అనంతరం వారికి సన్మాన కార్యక్రమం మొదలెడదాం. నేను మా తమ్ముడికి అన్నయ్యగా చెప్పుకోవడం చాలా గర్వం. వాడు మా నాన్నగారిని అమ్మగారిని కూడా చాలా కాలం కడుపులో పెట్టి చూస్తుంది. అదృష్టం నాకు రాలేదు. నా బాధ్యత అంతా వాడే తీసుకున్నాడు. దానికి కారణం నేను విశాఖపట్నంలో చాలా కాలం ఉండకపోవడం, ఉన్నా కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ మిగతావన్నీ స్టీల్ ప్లాంట్లు దొరికినట్లుగా టౌన్లో దొరకడం కష్టం. కాబట్టి వాడికి నేను ఎంతో కృతజ్ఞత. ముఖ్యంగా నా మరదలు, నా తల్లి కన్నా ఎక్కువ ఈ విషయంలో. ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఐ bestow them a lot. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి వారందరినీ కూడా విశాఖ సత్యంగా యాజ్ యూజువల్ గా రాజు గారిని, ఆచార్య బాలమోహన్ దాస్ గారిని, అలాగే పుష్పమాలను చేయవలసిందిగా శ్రీ మేరా మస్తాన్ రెడ్డి గారు మీరు చేయండి సార్. ఓకే ఓకే మీరు వేయండి సార్. మీరు వేయండి సార్. అలాగే మెమోటోని శ్రీ వివి రమణమూర్తి గారు అందజేస్తుందిగా కోరుతున్నాను. అలాగే కానుకని శ్రీ సాయిరాం బాబా గారు కానుక అందజేస్తుందిగా కోరుతున్నాను. అలాగే సన్మాన పత్రాన్ని శ్రీ జిఎస్ఎం రాజు గారు అందజేస్తుందిగా కోరుతున్నాను. సన్మాన పత్రాన్ని, అలాగే సన్మాన పత్రాన్ని చదివి వినిపించవలసిందిగా శ్రీ తారాపతి లక్ష్మీ ప్రసాద్ గారు కోరుతున్నాను. పిల్లల అల్లరిని కూడా ఆస్వాదించగలిగేది అందరి అమ్మ. సకలము సృష్టించడం లేదో తెలియదు వారి గురించి. అందుకే ఈ 4 మొక్కలు ప్రతి మాతృజన అంతటి మహిమాన్విత మాతృమూర్తులందరూ ఈ లోకంలో. కానీ రక్త మాంసాలను సైతం దారపోసి జన్మనిచ్చిన అటువంటి మాతృమూర్తులకు వృద్ధాప్యంలో నీకు నేనున్నానమ్మా అని బాధ్యతగా ఆదరించి ప్రేమను పరిచే బిడ్డలు కొందరే ఈ లోకంలో. ఆ కొందరిలో నేను ఒకరిని నిరూపించుకొని తన తండ్రి శ్రీ కొచ్చర్లకోట సత్యనారాయణమూర్తి గారు 1/1/2017 కన్నుమూసిన నాటి నుండి కన్నతల్లిని కంటికి రెప్పలా కాచుకుంటూ సహధర్మచారిణి శ్రీమతి పూర్ణ శ్రీలత గారి చేయుతతో మాతృమూర్తి సేవను కొనసాగిస్తున్న శ్రీమతి సూర్య కమల గారి సుపుత్రుడు శ్రీ కొచ్చర్లకోట లక్ష్మీ నరసింహం గారికి అభినందనమాలతో, హృదయపూర్వక శుభాకాంక్షలతో మేము అందించే ఈ మాతృమూర్తి సేవా పురస్కారం వారి సహృదయానికి మరో అలంకారం. థ్యాంక్ యూ సార్. మరి లక్ష్మీ నరసింహం గారి స్పందన తెలుసుకుందాం. ఆయన మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ క్లబ్కి ఒక ఆర్గనైజర్గా, సెక్రటరీగా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ చాలా యాక్టివ్గా కూడా ఉంటుంటారు. సో నరసింహం గారి స్పందన. వేదికలో పెద్దలకి, సభకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మా మాతృమూర్తి గారు సూర్యకమల గారు, అలాగే మా అన్నయ్య గారు వెంకట సత్యనారాయణమూర్తి గారు అందరికీ కూడా నమస్కారంతో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండడం మెయిన్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా అమ్మగారిని, నాన్నగారిని చూడడం అనేది నా బాధ్యత. కానీ బ్రహ్మ కొంతమందిని సెపరేట్ గా సృష్టిస్తాడు. అంటే కళాకారులు సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తాడంటే చాలా మందిని హ్యాపీ ఫీల్ చేయడానికి సృష్టిస్తాడు. మా భాస్కరాచార్య గారు లాంటి వాళ్ళని, ఇక్కడ కవులు, తర్వాత సాహితీవేత్తలు ఎంతో మంది మధ్య వాళ్ళు ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకునే వారే కవులు, కళాకారులు,
వాళ్ళని బ్రహ్మ సెపరేట్ గా సృష్టిస్తాడు. అందుకనే ఉగాది రోజుని ఆ దేవతను తలుచుకుని వాళ్ళకి ఉగాది పురస్కారాలు అందజేస్తారు, కవులకి సాహితీవేత్తలకి. సో నాకు స్క్రీన్ ప్లే లో అత్యంత ప్రతిష్టాకరమైన అవార్డు నెహ్రూ అవార్డు వచ్చింది. కానీ దానికంటే కూడా ఆ రోజు నెహ్రూ అవార్డు వచ్చిన దానికంటే కూడా మీ అందరి మధ్యన ముఖ్యంగా మన రాజు గారు కానీ, ప్రొఫెసర్ రాజు గారు కానీ, బాలమోహన్ దాస్ మాస్టర్ కానీ, మా అన్నయ్య గారు కానీ, ముఖ్యంగా మా అమ్మగారు కానీ, మీ అందరూ కళాకారుల మధ్య ఇలాంటి అవార్డు తీసుకోవడం అనేది, ఈ అవార్డుని ప్రపోజ్ చేసి ఇలాంటి అవార్డులు ఇవ్వాలని ఇస్తారని కూడా నాకు తెలియదు. మన మేడం మస్తాన్ రెడ్డి గారికి నిజంగా ఆయనకి ఎంత మనం చెప్పినా సరే ఆయన గురించి అది తీరని లోటే. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. నిజంగా ఆయన చూసి ఎవరైనా సరే తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉంటే ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా చూడాలి. నాకు యాక్చువల్ గా నా లక్ ఏంటంటే ఒకటో తప్పుకునే దొంగలు ఉన్నారంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇప్పుడు మా కిషోర్ అని ఒక అతను ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు 8 సంవత్సరాల మంచం మీద ఉంటే అతను గాని, వాళ్ళ మిసెస్ గాని, వాళ్ళ అమ్మగారు గాని, ఇక్కడే ఉన్నాడు కిషోర్ అని. కిషోర్ అతను వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారు 7 సంవత్సరాలు ఉంటే మంచం మీద ఉండి అతను ఆవిడ ఎంత అలా చూస్తారంటే రోజు వెళ్ళి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ గాయత్రి కాలేజీలో డీన్ ఒక ఆయన వచ్చారు, ప్రొఫెసర్ కేఎన్ రావు గారని. ఎక్కడండి ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకున్నారు. ఎందుకు నాకున్న సాంగత్యం, నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా నాలాంటి వాళ్ళే. తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలో ఉంటారు. అలాగే మా బావమరుడు ఉన్నాడు, అతను కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు. మా తోడేళ్ళు ఉన్నాడు. ఎందుకంటే నాకు ఇలాంటి కల్చర్ వినడం తప్పితే చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోనే ఉంటాను. పొద్దున ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం రావడం తప్పితే నేను ఎప్పుడు ఇలాంటి నెగిటివ్